పాపం ఆనంది ఏడ్చి ఏడ్చి అత్తగారి భుజంపై వాలిపోయి అలాగే పడుకుంది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు సిటీకి చేరుకున్నారు. ఆనంది, లేవమ్మా, మన ఇల్లు వచ్చేసింది అని అత్తగారు జయాదేవి గారు చెంపలపై తడుతూ ఆనందిని నిద్రలేపింది. "హా" అని ఆవలిస్తూ వళ్ళంతా విరుచుకుంటూ అప్పుడు తెల్లారిపోయిందా అని మత్తులో ఉన్న ఆనంది కళ్ళు నలుచుకుంటూ అన్నది. ఇంకా తెల్లవారలేదమ్మా, సాయంత్రం అయ్యింది. నువ్వు ఇప్పుడు నీ పుట్టింట్లో లేవు, అత్తారింటికి వచ్చావు. కాదు కాదు, ఇంకా ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేదు అని చెప్పగానే ఆనందికి మత్తు వదిలిపోయింది. కళ్ళు పెద్దగా చేసి కార్ కిటికీలో నుండి బయటికి చూసింది. అయ్యయ్యో, నేను మొద్దులా మత్తులా నిద్రపోయాను. కనీసం మీరైనా నన్ను నిద్ర లేపొచ్చు కదా. పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి అంట కదా పట్టణంలో, అవన్నీ చూడాలనుకున్నాను. అయ్యో, అవన్నీ నన్ను దాటేసి వెళ్ళిపోయినట్టున్నాయి అని ఆనంది అనగానే అత్తగారు మామగారితో పాటు కార్ డ్రైవర్ కూడా నవ్వేశాడు. అవి మనల్ని దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళలేదు. మనమే వాటిని దాటుకుంటూ ఇంటికి వచ్చాము. అవి ఎక్కడికి పారిపోవులే. తీరికగా సిటీ మొత్తం చూద్దువు. అయినా నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావేంటి అని ఆవిడ అనగానే, అయ్యయ్యో, నన్ను చాలా తెలివైన దాన్ని అని మా ఊళ్ళో అందరూ అంటారు. మరి మీరేంటి నన్ను అమాయకురాలు అంటున్నారో? నేను తెలివైన దానినే అని కాస్త అమాయకత్వాన్ని మాటల్లో నింపుకొని అన్నది. అవును, చాలా తెలివైన దానివే అని ఆవిడ అనగానే, హా, అదే కదా నేను చెప్తున్నది అంటూ కారులో కూర్చొని ముందుకు చూసింది. వామ్మో అని నోరెళ్ళ పెట్టింది. ఇంత పెద్ద బంగ్లానా? కారు ఈ గోటి లోపలికే వెళ్తుంది అంటే ఈ ఇల్లు మనదేనా అని ఆశ్చర్యంగా ఆనందంగా అడిగింది. అవును అని వాళ్ళ అత్తగారు చెప్పడంతో ఆనంది చాలా సంతోషించింది. ఇలాంటి ఇల్లు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు మా ఊళ్ళో మా ఇల్లే చాలా పెద్దది, కానీ మీ ఇల్లు మా ఇంటి కంటే చాలా పెద్దదిగా ఉంది. నిజం చెప్పాలి అంటే మా ఊరు మొత్తం ఈ ఇంట్లో ఉంటుంది అని బయటి నుంచి చూసి చెప్పింది. మా ఇల్లు మీ ఇల్లు అని మాట్లాడొద్దమ్మా, ఇది మన ఇల్లు, ఇక నుంచి నీ ఇల్లు అని జయ చెప్పగానే ఆనంది నవ్వుతూ అవును, మన ఇల్లు అని చెప్పింది. గేటు దగ్గర ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు. చాలా పెద్ద గేటు వాళ్ళది. ఓపెన్ చేయకుండానే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోయింది. అదో వింత ఆనందికి. ఎంట్రన్స్ నుంచి ఇంటి గుమ్మం వరకు మొత్తం పూలతోనే ఒక నందనవనంలా ఉంది. చెట్ల మధ్యన రాధాకృష్ణుల విగ్రహం చుట్టూ వర్షం పడుతున్నట్టుగా అమర్చి పెట్టారు. మరోవైపు ఆవులు గడ్డి మేస్తున్నట్టుగా విగ్రహాలు ఉన్నాయి. ఆనంది ఆ ఇంటిని ఒక అద్భుతంలా చూస్తూ ఉంది. గుమ్మం దగ్గర నిలబడగానే ఒక పని ఆవిడ వచ్చి ఆనందికి దిష్టి తీసింది. ఆనంది కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళబోతూ ఉండగానే ఒక్క నిమిషం అక్కడే ఆగండి అంటూ ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. ఏంటమ్మా అని ఆనంది మామగారు నీరంజన్ అడిగాడు. మీకు కొన్ని పద్ధతులు తెలీదు. సాయంకాలం వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టే వేళ కొత్త కోడలు వచ్చింది. పైగా ఈరోజు చాలా మంచి రోజు. ఊరికే అలా లోపలికి తీసుకుని వస్తే ఎలా అని ఎర్ర నీళ్ళల్లో ఆనంది చేతులు పెట్టించి గోడపైన ముద్రలు వేయించారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టింది అన్నట్టుగా. ఆనంది కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది. ప్రయాణం చేసి వచ్చినందుకు జయాదేవి అలిసిపోయి సోఫాలో కూర్చుంది. ఆనందిని తీసుకొని రావడం వరకే ఆవిడ పని. ఆ పెద్దావిడ ఆనందిని దేవుడి గది దగ్గరికి తీసుకుని వెళ్ళింది. పూజ గది చాలా పెద్దది. బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు ఉన్నాయి. ముందుగా దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టేసుకుంది. నువ్వు కూడా బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి నీ గదిలో రెస్ట్ తీసుకో. ఏమైనా కావాలి అంటే లక్ష్మిని అడుగు అని చెప్పింది ఆవిడ. లక్ష్మి ఎవరు అని ఆనంది అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. అయ్యో, నేనే అమ్మా. ఇంట్లో అన్ని పనులు చేస్తాను, అందరితో పని వాళ్ళతో చేయిస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను, వంట చేస్తాను. నా పేరే లక్ష్మి అని ఒక పెద్దావిడ తన గురించి చెప్పి ఆనందికి పరిచయం అయింది. ఓహో, అలాగా. మా ఊరికి వచ్చే నన్ను వెంట తీసుకొని వచ్చిన వాళ్ళు నాకు అత్తయ్య మామయ్య అవుతారు. తెలుసు నాకు.
మా అత్తగారి పేరు జయాదేవి, మామయ్య పేరు నిరంజన్. ఈ ఇంట్లో వంట చేసే వంట ఆవిడ పేరు లక్ష్మీ పెద్దమ్మ. మరి మీరెవరు? మీ పేరేమిటి? నాకేమవుతారు? అని ఇందాకటి నుండి ఆనందితో ఉన్న ఆ పెద్దావిడని ప్రశ్నించింది. నా పేరు పరశురాంబ. మీ మామయ్య నిరంజన్ ఉన్నాడే, వాడిని కన్న తల్లిని నేనే. ఈ ఇంటికి పెద్దను అని చెప్పింది. వామ్మో! ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? మీరు కూడా మా నాన్నమ్మలాగే మాట్లాడుతున్నారు. అయ్యో పాపం! ఈ పిల్ల కొత్తగా వచ్చింది. మొదటి రోజే ఎరిస్తే భయపడిపోతుందో ఏమో అని మీకు కాస్త కూడా నా మీద జాలి కలగలేదు. ఏంటో ఈ నానమ్మలు అందరూ ఇంతే ఉన్నట్టున్నారు అని ఆనంది అనగానే వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న నిరంజన్, జయ నవ్వుకున్నారు. లక్ష్మి కూడా చేతిని అడ్డు పెట్టుకొని నవ్వుతూ ఉంది. పరశురాంబ లక్ష్మి వైపు చూడగానే నవ్వడం ఆపేసి, ఆనంది, నేను నీ గదిలోకి తీసుకొని వెళ్తాను రామ్మా అని చెప్పి ఆనందిని పై గదిలోకి తీసుకొని వెళ్ళింది. ఆనంది నోరు అస్సలు ఊరుకోవడం లేదు. ఆ లక్ష్మిని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ, ఏంటి పెద్దమ్మ, వీళ్ళు ఇంట్లోనే మెట్లు వేసుకున్నారు. మా ఊర్లో అయితే మేడపైకి ఎక్కాలంటే మెట్లు బయట ఉంటాయి. ఏంటో సిటీలో ఉండే వాళ్ళకు ఏది ఎక్కడ పెట్టాలో తెలియదేమో. మా ఊర్లో యాదయ్య అని మేస్త్రి ఉంటాడు. ఆయన ఇండ్లు చాలా బాగా కడతాడు అని మాట్లాడుతూ లక్ష్మి వెనకాలే గదిలోకి వెళ్ళింది. పరశురాంబ కూడా కొడుకు పక్కన కూర్చుంది. ఆనంది మాటలు వీళ్ళు ముగ్గురు విని నవ్వుకుంటున్నారు. ఏంట్రా ఈ పిల్ల ఇలా ఉంది? నీ కొడుకు ఈ మాటలు వింటే వాడు బిల్డింగ్లు కట్టడం మానేస్తాడేమో అని పరశురాంబ అనగానే, అవునత్తయ్య గారు, ఆనంది వట్టి అమాయకురాలు. నాలుగు గోడల మధ్య, వింత ఆచారాల మధ్య పల్లెటూరులో పెరిగింది కదా. ఆనందిని మనం చాలా మార్చాలి. ఇంతకు మీరు వాడితో చెప్పారా? మేము ఆనందిని తీసుకొని రావడానికి వెళ్ళాము అన్న సంగతి అని జయ అత్తగారిని అడిగింది. లేదు, చెప్పలేదు. వాడితో చెప్పాలంటే నాకు కూడా భయం వేసింది అని ఆవిడ చెప్పగానే జయాకి గుండెల్లో రైలు పరిగెత్తాయి. వామ్మో! వాడు వచ్చే టైం అయ్యింది. ఇప్పుడు ఆనందిని ఇంట్లో చూస్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏమో అని భయపడుతూ ఉంది. ఒకవైపు ఆనంది పైన గదిలో మాట్లాడుతూ ఉంటే కింద కూర్చొని ఉన్న వీళ్ళకి ఆమె గొంతు క్లియర్గా వినబడుతుంది. ఆనందికి డ్రెస్సులు వేసుకునే అలవాటు లేదు. ఆ పట్టు చీర మార్చుకొని లంగా ఓని వేసుకుంది. నగలన్నీ తీసి ఒక బ్యాగ్‌లో పెట్టేసుకుంది. చాలా సింపుల్‌గా చెవులకు చిన్న జుంకీలు, మెడలో బంగారు గొలుసుకు ఉన్న తాళిబొట్టు, మరొక చిన్న చైను వేసుకుంది. చేతి నిండా మట్టి గాజులు, ఒక చేతి వేలికి రింగు పెట్టుకుంది. ఇక కాళ్ళకి మెట్టెలు, పాదాలకి మువ్వల పట్టీలు. ఆమె నడుస్తుంటే మువ్వలు నాట్యమాడుతున్నాయి. ఆమె కదులుతూ ఉంటే చేతికున్న గాజులు పాట పాడుతున్నట్టుగా శబ్దాలు చేస్తున్నాయి. ఆనంది ఒక చేతిలో బ్యాగును పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇల్లంతా మువ్వల శబ్దం వినబడుతుంది. ఆహా! ఎంత కలగా ఉంది ఇల్లు! లక్ష్మీదేవి ఇంట్లో నడుస్తున్నట్టే ఉంది అని పరశురాంబ చాలా సంతోషంగా ఉంది. అయ్యో! అత్తయ్య గారు, మీకు సంతోషంగానే ఉంటుంది. కానీ నీ మనవడికి ఇలాంటివి నచ్చవు కదా! వాడికి ఏమని సర్ది చెప్తారు అని అడిగింది. అబ్బా! వాడు వచ్చాక చూద్దాం లేవే! ఊరికే నన్ను కంగారు పెట్టకు అని ఆవిడ విసుక్కుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు అని 10 అడుగుల దూరం నుండే పిలుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆనంది. ఏంటమ్మా, అక్కడి నుండే పిలుస్తున్నావు? దగ్గరికి వచ్చాక విషయం ఏమిటో చెప్తే సరిపోతుంది కదా. అయ్యో, అలా సైలెంట్గా రాకూడదండి. మనం ఎవరింటికైనా వెళితే బయట నుండే వాళ్ళని పిలుస్తూ లోపలికి వెళ్ళాలి. అది కూడా వాళ్ళు రమ్మంటేనే. అలాగే మనకు కావలసిన మనుషులు మన కళ్ళ ముందే కనబడుతున్నారు కదా అని ఉలుకు పలుకు లేకుండా వెళ్ళి వాళ్ళ వెనకాల నిలబడొద్దండి. మా తాతయ్య చెప్పేవాడు, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా వాళ్ళని పిలుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు నా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటున్నారనుకోండి, నేను సైలెంట్గా వచ్చి వినిస్తే నాకు బాధ కలుగుతుంది కదా. అదే నేను అక్కడి నుండే పిలిచాననుకోండి, మీరు నా గురించి మాట్లాడుకోవడం ఆపేస్తారు కదా. నేను సంతోషంగా మీతో కలిసిపోయి మాట్లాడుతాను కదా అని చెప్పింది. చిన్నదానివే అయినా మంచి విషయమే చెప్పావు. కానీ ఇక్కడ నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకోరు. నువ్వు అలా ఊహించుకోకు అని చెప్పిందామె. అవునండి. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సరే కానీ నా చేతిలో
పడిపోతున్నాయి. ముందు ఈ బ్యాగు తీసుకోండి. ఇందులో మా నాన్న, మా అమ్మ ఇచ్చిన బంగారం అంతా ఉంది. ఇది ఎక్కడ దాచాలో నాకు తెలియలేదు. మీరే జాగ్రత్తగా దాచిపెట్టండి అని ఆ బ్యాగ్‌ని జయ ఒడిలో పెట్టింది. అయ్యో! రూమ్‌లో కబోర్డ్ ఉంది కదా! అక్కడే దాచుకోవచ్చు కదా! అని ఆవిడ చెప్పగానే ఆనంది నోరెళ్ళబెట్టింది. మా ఇంట్లో మా అమ్మాయి ఇప్పటికీ మా నానమ్మ దగ్గరే బంగారం దాచుకుంటుంది. అయినా ఇంత బంగారం నేనెలా తెచ్చిపెడతాను? అసలు అందులో ఏమి ఉందో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. నేను వాటిని జాగ్రత్తగా దాచుకోలేను అని చెప్పింది. లక్ష్మి అందరికీ కాఫీ తీసుకొని వచ్చింది. పెద్దమ్మా, ఇప్పుడు కాఫీ ఏంటి? ఇంకా వంట పూర్తి కాలేదా? నాకు బాగా ఆకలిగా ఉంది. ఏదైనా ఉంటే తీసుకొని రావా? తిని పెడతాను అని చెప్పింది. అయ్యో! నిజమే. ఉదయం బయలుదేరాము. మధ్యలో కూడా ఏమీ తినలేదు. పడుకొని ఉంది. లక్ష్మి, తొందరగా ఆనంద్‌కి ఏదైనా పెట్టు అని జయ చెప్పి ఆ బంగారాన్ని తన గదిలోకి తీసుకొని వెళ్ళింది. లక్ష్మి వెంట గదిలోకి వెళ్ళింది. వేడి వేడిగా 2 దోసలు వేసుకొని వచ్చింది. ఆ 2 దోసలు తిన్న తర్వాత ఇంకా 2 కావాలి అని నిర్మోహమాటంగా అడిగేసింది. లక్ష్మి మరో 2 దోసలు తెచ్చింది. మొత్తం 4 తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ తాగి ఆకలిని తీర్చుకుంది. పాపం బాగా ఆకలి మీద ఉంది కదా! అందుకే 4 దోసలు తినేసింది అని వాళ్ళు అనుకున్నారు. జయ మాత్రం భయపడుతూ ప్రతి నిమిషానికి టైం చూసుకుంటూ ఉంది. ఇక కొడుకు వచ్చే సమయమైంది. ఆనంది, నువ్వు లోపలికి వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఎందుకత్తయ్య లోపలికి వెళ్ళి ఏం చేయమంటారు? మీరందరూ ఇక్కడే ఉంటే అయినా నేను బయటికి వెళ్తాను. బయట పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి. కొద్దిసేపు వాటితో మాట్లాడి వస్తాను అని చెప్పి ఆనంది బయటికి వెళ్ళింది. హ్మ్. ఈ పిల్లని చూస్తే వాడు ఖచ్చితంగా తిరిగి పంపించేస్తాడు. వాడేమో సైలెంట్‌గా ఉంటాడు. ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. ఈ ఆనంది ఏమో గెంతుతూ, తుళ్ళుతూ నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా వాగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉంటారు అన్న నమ్మకం నాకైతే లేదు అని జయ అన్నది. అలా ఏమీ జరగదు. ఆ దేవుడు రివర్స్ మైండ్ సెట్ వాళ్ళని జంటగా ఒకటి చేస్తాడు. ఆనంది మనవాడిని పూర్తిగా మార్చేస్తుంది చూడు అని నీరంజన్ అన్నాడు. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. లక్ష్మి వంటగదిలో మరో అమ్మాయి సాయం చేస్తూ ఉంటే 4, 5 రకాల వంటలు వండుతూ ఉంది. లోపలికి ఒక కార్ సైలెంట్‌గా వచ్చింది. ఒక అతను కార్ దిగేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగానే ఫోన్ కాల్ వచ్చింది అని అటూ ఇటూ తిరుగుతూ గార్డెన్‌లో మాట్లాడుతున్నాడు. యో ఏమైంది? నీకు నీళ్ళు సరిగ్గా పోయలేదా ఈరోజు? నేను వచ్చాను కదా! రోజు మీకు కడుపు నిండా నీళ్ళు పోస్తాను. నీళ్ళు తాగి చెట్టు నిండా పువ్వులు ఇవ్వండి. నాకు తుమ్మెద, నువ్వేంటి అప్పుడే వచ్చి పువ్వు మీద వాలిపోయావు? వెళ్ళు అని ఆనంది చెట్ల మీద ఉన్న పురుగులతో మాట్లాడుతూ ఉంది. ఫోన్ మాట్లాడుతూనే ఆ అమ్మాయి మాటలు విన్న అతను ఎవరు మాట్లాడుతున్నది అని ఆనంది వైపుకు అడుగులు వేశాడు. అక్కడ చాలా పూల మొక్కలు ఉన్నాయి. రంగురంగుల సీతాకోకలు వచ్చి వాటిపై వాలాయి. వాటిని పట్టుకోబోతూ గార్డెన్ అంతా పరిగెడుతూ ఉంది. ఆమె చేసే మువ్వల శబ్దం వల్ల, ఆ అల్లరి వల్ల అతనికి చాలా డిస్టర్బెన్స్‌గా అనిపించింది. ఫోన్ మాట్లాడిన తర్వాత కోపంగా ఆనంది వైపు చూస్తూ, "ఏయ్! ఆగు! ఎవరు నువ్వు?" అని గట్టిగా అరిచాడు. ఆనంది మాత్రం అతని మాటలు అస్సలు వినకుండా, అసలు అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు అని కూడా పట్టించుకోకుండా, ఆ సీతాకోక చిలక వెంబడి పరుగులు తీస్తూ మొత్తానికి పట్టేసుకుంది. హే! పట్టుకున్నాను అంటూ గెంతుతూ ఉంది. ఆమె పాదాల కింద వాటర్ పైపు ఉంది. ఆ పైపుపై కాలు పెట్టగానే వాటర్ పైకి లేచి అతని నిలువునా తడిపేసింది. అతనికి చాలా కోపం వచ్చింది. ఎవరు ఈ మెంటల్ పిల్ల అని చిరాకు పడుతూ లోపలికి వెళ్ళాడు. హాల్లోనే కూర్చొని ఉన్న వాళ్ళు అతన్ని చూసి, అయ్యయ్యో ఏమైందిరా, వర్షం కూడా పడడం లేదు, ఇలా తడిసిపోయావు అని అడిగారు. ఆ గార్డెన్లో ఉన్నది ఎవరు? ఆ మెంటల్ పిల్ల నన్ను ఇలా తడిపేసింది. పిచ్చిదానిలా ఉంది, ఇల్లంతా తిరుగుతూ ఉంది. ముందు ఆ అమ్మాయిని ఇక్కడి నుండి పంపించేసేయండి అని కోపంగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. ఆనంది ఇంట్లో పనిచేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అప్పటికే చాలా చీకటి పడిపోయింది. అందరూ భోజనాలు చేసే సమయం కూడా అది. ఆ అమ్మాయి కనిపించలేదు అతనికి. హమ్మయ్య! వెళ్ళిపోయినట్టుంది అని అనుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏమైంది? మీరు భోజనం చేయరా అని వాళ్ళ అమ్మ, నాన్న, నానమ్మని అడిగాడు. వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. లక్ష్మి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించింది.
ఆనంది ఇంతకు ముందే 4 దోశలు తిన్నది కదా! ఇక భోజనం చేయదేమో అని వీళ్ళు అనుకున్నారు. అది కాక ఇప్పుడు ఆనంది విషయం కొడుకుతో చెప్తే కోపగించుకుంటాడు అని ఆనందిని వాళ్ళు పిలవలేదు. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. అజయ్ భోజనం చేస్తూ వాళ్ళ అమ్మ, నాన్నలని గమనిస్తూనే ఉన్నాడు. "ఏంటి? నాతో ఏదైనా మాట్లాడాలా?" అని అడిగాడు. "అవునురా! మేము ఈరోజు ఊరికి వెళ్ళాము" అని చెప్పారు. "ఏ ఊరికి?" అని అతను భోజనం చేస్తూనే అడిగాడు. "అదేరా! నీకు చిన్నప్పుడు పెళ్లి జరిగింది చూడు. ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాము" అని చెప్పారు. ఇంకేమీ మాట్లాడలేదు అతను. "అదేంటిరా? అక్కడ ఏం జరిగిందో అడగవా?" "ఏం జరుగుతుంది? నేను మీతో ముందే చెప్పాను కదా! చిన్నప్పుడు జరిగిన పెళ్ళిని నేను ఒక బొమ్మల పెళ్ళిలాగే భావిస్తున్నాను. ఎవడో దారిన పోయేవాడు వచ్చి నాకు ప్రాణగండం ఉంది అని చెప్తే మీరు గుడ్డిగా నమ్మేశారు. నా కర్మ కొద్దీ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్లో వాళ్ళు టూర్‌కి తీసుకొని వెళ్లారు. అక్కడ నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అది వంక పెట్టుకొని నన్ను అమాయకుడిని చేసి ఆ పల్లెటూరికి తీసుకొని వెళ్ళి ఏవేవో పూజలు జరిపిస్తున్నాము అని చెప్పి ఒక చిన్న పిల్ల మెడలో తాళి కట్టించారు. అసలు మీరు నాకు పెళ్లి జరిపిస్తున్నారని కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత ఆ పిల్లని చూడడానికి మీరు ఆ ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు మీరు మాట్లాడుకునే మాటలను బట్టి అర్థం చేసుకున్నాను. నాకు పెళ్లి జరిగింది అని. కానీ అది పెళ్ళెలా అవుతుంది? నాకు నచ్చిన అమ్మాయి మెడలో నేను తాళి కడితే అప్పుడు కదా నాకు తను భార్య అవుతుంది. అయినా నేను మీకు ముందే చెప్పాను కదా! ఆ ఊళ్ళో వాళ్ళందరూ మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు. ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఏదైనా హాస్టల్లో వేయమని చెప్పాను కదా! ఇప్పుడు తను ఎలా ఉంది? చదువుకుంటుందా? నాకు తెలిసి 10థ్ అయిపోవచ్చు. ఇంటర్ చదువుతుందా? అని అడిగాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని నీకు మొన్ననే చెప్పాము కదా! అని జయ అన్నది. అంటే ఆ అమ్మాయిని మీరు హాస్టల్లో వేయలేదా? సరే, పెళ్ళికి ఎంత ఖర్చవుతుందో వాళ్ళ నాన్నని అడిగి అంతకు రెట్టింపు డబ్బులను ఇచ్చి ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్లి జరిపించండి. తనని మాత్రం ఇక్కడికి తీసుకొని రావాలని మీరు ప్రయత్నం చేయకండి అని కోపంగా చెప్పాడు. అది కాదురా! ఒక్కసారి ఆ అమ్మాయిని చూడరా! అమ్మ ప్లీజ్! చిన్నప్పుడు మీరు చేసిన తప్పుకి నన్ను బలి కానివ్వకండి. ఆ అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు తన వయసు 15, 16 ఉండొచ్చు. కానీ నా వయసెంత? మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? ఆ అమ్మాయికి, నాకు, నేను ఆ అమ్మాయికి సరిపోము అని కోపంగా చెప్పాడు. ఒరేయ్! పదే పదే ఆ అమ్మాయి పిల్ల అని పిలవకురా. తన పేరు ఆనంది అని ఆవిడ చెప్పగానే అజయ్, అజ్జు వాళ్ళు అజ్జు అని ప్రేమగా పిలుచుకుంటారు. అతనికి ఇంకాస్త కోపం ఎక్కువైపోయింది. అప్పుడే ఆనంది మువ్వల శబ్దం చేస్తూ అత్తయ్య గారు, అత్తయ్య గారు అని పిలుచుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆనంది చెంపలకి కాస్త మట్టి అంటుంది. చేతులు కూడా బురదగా ఉన్నాయి. అజ్జు ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు. అయ్యయ్యో! ఇతనెవరు? నన్ను వెళ్ళమని చెప్తున్నాడు. అమ్మమ్మ గారు ఇతనికి అర్థమయ్యేలా చెప్పండి. నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను అని చెప్పి ఆనంది కిందనే ఉన్న గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళి బురదంతా కడిగేసుకొని బయటికి వచ్చింది. లక్ష్మీ పెద్దమ్మ చాలా ఆకలిగా ఉంది నాకు. నాకు కూడా భోజనం పెట్టు. అత్తయ్య మీరు నన్ను తినడానికి ఎందుకు పిలవలేదు? అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగేసింది. వామ్మో! ఇది అటు ఇటు పరిగెత్తి 4 దోశలని అరిగించుకున్నట్టుంది అని ప్రసరాంబ మనసులోనే అనుకుంది. అజయ్‌కి చాలా కోపం వస్తుంది. ఎవరీ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది? అని కోపంగానే అడిగాడు. తన పేరు ఆనంది అని జయ చిన్నగా చెప్పింది. ఆనంది. ఎవరి ఆనంది? అని మళ్ళీ గట్టిగానే అడిగాడు. ఒరేయ్! మర్చిపోయినట్టున్నావు. ఇందాక మీ అమ్మ చెప్పింది కదా! చిన్నప్పుడు నీకు పెళ్లి జరిగిన ఆ అమ్మాయి పేరు ఆనంది అని. ఆ ఆనందియే ఈ ఆనంది అని నిరంజన్ అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు అతనికి తెలియకుండా జరిగిన బొమ్మల పెళ్ళిని అజయ్ మర్చిపోవాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఆనందిని కోడలిగా ఇంట్లోకి తీసుకొని వచ్చారు. మరి అతనికి ఇష్టం లేకుండా ఆనంది అతని జీవితంలో ఆ ఇంట్లో ఉండగలదా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.